బ్యాక్ టు న్యూస్. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈడీ రంగంలోకి దిగింది. కుంభకోణంలో 235 కోట్ల హవాలా మార్గాల్లో చేతులు మారినట్లు సిట్ నివేదికపై ఈడీ ఆరా తీసింది. సిట్ నుంచి ఈడీ అధికారులు వివరాలు సేకరించారు. కేసు ఎఫ్ఐఆర్ అలాగే 36 మంది నిందితుల సమాచారం, వారి రిమాండ్ రిపోర్టులు, ఇప్పటి వరకు దాఖలు చేసిన అభియోగ పత్రాలు, వివిధ రాష్ట్రాల్లోని హవాలా ఏజెంట్ల ప్రమేయం, వారి పాత్ర తదితర అంశాలపై ఈడీ విశ్లేషిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్. మాధవి, ఏదైతే తిరుమల కల్తీ లడ్డుకు సంబంధించిన వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా రాజకీయ దుమారం అయితే చెలరేగుతుంది. దీనికి సంబంధించిన కీలక డెవలప్మెంట్ అయితే నిన్న సంభవించింది. సిట్టు ఒక 14 పేజీల లేఖను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. తన రికమెండేషన్స్ కూడా చెప్పింది. ఏ విధంగా కల్తీ జరిగింది, కల్తీలో ఎవరు భాగస్వాములయ్యారు, ఎవరు ఉదాసీనంగా వ్యవహరించారని చెప్పి కొన్ని రికమెండేషన్స్ అయితే కీలక రికమెండేషన్స్ సిట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కావచ్చు, అదనపు ఈవో ధర్మారెడ్డి, అదేవిధంగా ఏదైతే ఇక్కడ బాలాజీ అనే అకౌంట్స్ ఆఫీసర్, ఈ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దానికి రికమెండేషన్ తగ్గ చర్యలకు ఉపక్రమించింది. ఏదైతే ఈవో సింఘాల్ను బదిలీ చేయాలని నిర్ణయించుకుంది. 1-2 రోజుల బదిలీ ఉత్తర్వులు అయితే వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అనేక అంశాలు ఏదైతే ఆ రోజు ఏ విధంగా జరిగింది, ఆనాడు పెద్దలు, పాలక మండలి పెద్దలు ఏ విధంగా వీటికి సంబంధించిన నిబంధనలను సడలించి ఏదైతే కల్తీ నెయ్యి రావడానికి కారకులయ్యారని చెప్పి ప్రధానమైన కీలక ఆరోపణలు అయితే సిట్టు చేయడం జరిగింది. వారందరిపై చర్యలు తీసుకోవాలని చెప్పింది. అదేవిధంగా ఏదైతే దీనికి సంబంధించిన దాదాపు 250 కోట్ల రూపాయల ఏదైతే అవినీతి జరిగిందని కూడా ఒక నిర్ధారణకు రావడం జరిగింది. దానికి సంబంధించి ఈడీ కూడా దర్యాప్తు షురూ చేసింది. ఎందుకంటే 250 కోట్లు సంబంధించి చేతులు మారినాయని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఈడీ రంగంలో దిగింది. ఎవరైతే మొత్తం నిందితులు సిట్టు 36 మంది నిందితుల్ని తేల్చిందో ఆ నిందితులకు సంబంధించిన అకౌంట్స్ కావచ్చు, వారి మొత్తం వ్యవహారాలన్నీ కూడా ఈడీ క్షుణ్ణంగా తనిఖీ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే అప్పటి పాలక మండలి అధ్యక్షులు చైర్మన్ గా ఉన్న సుబ్బారెడ్డి పిఏ అప్పన్న అకౌంట్స్ లో 4 కోట్ల పైన దొరకడం జరిగింది. అదేవిధంగా ఆయనకి జగన్మోహన్ ఎండి ఒక డైరీకి సంబంధించిన ఎండి 50 లక్షలు ఆయనకి ఇవ్వటం, ఆ ట్రాన్సాక్షన్ కూడా వీరికి దొరకడం జరిగింది. ఇవే ఇచ్చారా, ఇంకా ఏమి ఇచ్చారు, ఈ మొత్తం నిధులన్నీ కూడా హవాలా ఏజెంట్ల ద్వారా ఎలా బయటికి వెళ్లాయని చెప్పి పిఎంఎల్ఏ కేసులు నమోదు చేయాలని కూడా ఈడీ భావిస్తుంది. దీనికి సంబంధించిన ఈడీ పూర్తి స్థాయి ఇక్కడైతే మొత్తం రంగంలో దిగి చెప్తుంది. అదేవిధంగా ఏదైతే ఈ డైరీలకు సంబంధించి ఎవరైతే ఎక్కడి నుంచి డబ్బులు ఎక్కడికి వెళ్ళి హవాలా ఏజెంట్ల ద్వారా ఎలా బయటికి వెళ్ళి వీటి ద్వారా ఎటువంటి ప్రాపర్టీస్ కొన్నారు అనే అంశాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే కల్తీ మొత్తం 68 లక్షల కిలోల కల్తీ జరిగినట్టు కూడా ఇక్కడ చెప్తున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే దీనిపై చాలా సీరియస్ యాక్షన్ దిశగా చర్యలు అయితే తీసుకుంటూ ఉంది. రైట్, థాంక్యూ రవిచంద్.